హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్. ఏంటి ఈరోజు వెరైటీగా కింద కూర్చో ఉన్నా అనుకుంటున్నారా? సో మీ అందరికీ కూడా ఒక మంచి విషయం చెప్దామని, అలాగే ఒక మంచి రెసిపీ చూపిద్దామని కూర్చో ఉన్నాను అనమాట. ఇక్కడైతే నా ముందు డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసుకొని కూర్చో ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్కి ఆన్సర్ ఇవ్వబోతున్నానండి. నాకైతే కామెంట్స్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ వల్ల యూజెస్ చెప్పండి, రోజు డ్రై ఫ్రూట్స్ తినాలా, తింటే ఏవేవి తినాలి, ఎంత తినాలి, షుగర్ ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, బరువు పెరగాలనుకున్న వాళ్ళు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తినాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. అలాగే టేస్టీగా హెల్దీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఇక్కడ తీసుకున్న ఫస్ట్ చెప్పేస్తానండి, ఆ తర్వాత వాటిని కట్ చేసుకుంటూ మీ అందరికీ వాటి యూజెస్ అనేది చెప్తాను. సో ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి పుచ్చపప్పు మెలాన్ సీడ్స్ అంటాము, అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు, ఇవి పంకిన్ సీడ్స్ అంటాం, గ్రీన్ పంకిన్ సీడ్స్, అలాగే ఇవి డ్రై ఫిగ్స్, ఇవి ఎండు ద్రాక్ష, ఇవి డేట్స్. నేను ఇక్కడ కిమియా డేట్స్ తీసుకున్నానండి. మామూలుగా చాలా రకాల డేట్స్ ఉంటాయి, బట్ వీటిల్లో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, జిగురు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డూకి ఇవి బాగుంటాయని తీసుకున్నాను. వీటితో పాటు వాల్నట్స్, ఇది ఎండు కొబ్బరి పొడి, అండ్ అవిసె గింజలు, తెల్ల నువ్వులు, కావాలి అనుకుంటే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని మనకు కావాల్సినంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మామూలుగా పౌడర్ కూడా చేస్తూ ఉంటారు, దానికన్నా కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటాయి కదా. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇవన్నీ తినొచ్చా అని అంటే తప్పకుండా తినొచ్చండి, తినాలి కూడా. ఎందుకు అనంటే వీటిలో అన్నీ ఉండేది గుడ్ ఫ్యాట్స్ అనమాట. మన బాడీలో ఏదైతే బ్యాడ్ ఫ్యాట్ ఉందో అది కరగాలి అని అంటే గుడ్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలా అని చెప్పి అన్నీ తినేసి, డ్రై ఫ్రూట్స్ కూడా తినేసి బరువు తగ్గిపోవాలి, కొలెస్ట్రాల్ తగ్గిపోవాలి అలా అనుకోకూడదండి. మనం డైట్ మెయింటైన్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, ఆ డైట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ని యాడ్ చేసుకుంటే అప్పుడు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్లో మనకి ఎక్కువ ప్రోటీన్, ఐరన్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వైటమిన్ ఈ, మెగ్నీషియం, జింక్ ఇలాంటివన్నీ ఉంటాయి, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ కాజు అండ్ బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్, షుగర్ ఉన్న వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ తినొచ్చా? కంపల్సరీ తినాలండి. షుగర్ని కంట్రోల్ చేయడానికి వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఫైబర్ అన్నీ ఉంటాయన్నమాట. సో కంపల్సరీ షుగర్ పేషెంట్స్ తినొచ్చు, ఏం కాదు. బట్ ఓన్లీ ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖర్జూరం, అవి కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ పిస్తా అనేది ఎవరికైతే నిద్రపోవడానికి కష్టంగా ఉందో డైలీ పడుకునే ముందు ఒక 10 పిస్తా పప్పులు తినండి. అప్పుడు మన బాడీలో మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నిద్ర పట్టాలి అని అంటే ఫుడ్స్ ద్వారా కూడా కొన్ని ఉంటాయన్నమాట, లైక్ ఎగ్స్ కానివ్వండి, పిస్తా, ఇలాంటివన్నీ కూడా నైట్ టైం తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. నేనైతే డైలీ బేసిస్లో కంపల్సరీ, మేబీ ఎప్పుడో ఒక్కసారి మిస్ అవుతూ ఉంటాను, ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను నా డైట్లో, ఎయిదర్ డ్రై ఫ్రూట్ లడ్డూగా లేకపోతే నానబెట్టుకోనైనా. సో ఇప్పుడు పిస్తా పప్పును కూడా కట్ చేసుకున్నాను. వాల్నట్స్లో మనకి ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. డైలీ బేసిస్లో 2-3 వాల్నట్స్ తింటే చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా కంపల్సరీ ఇవ్వండి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా అవసరం అవుతుంది. చాలా మందికి ఉన్న క్వశ్చన్, ఇవి వేయించుకొని తినాలా, నానబెట్టుకొని తినాలా అన్న డౌట్ చాలా మందికి ఉంది. మీకు ఒక థింగ్ చెప్తానండి, ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా, కోటింగ్, దాంట్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంతే తప్ప అది ఉండడం వల్ల న్యూట్రియంట్సే మన బాడీకి అందకుండా పోవు. అందుకని చెప్పి నానబెట్టుకొని తినమని చెప్తూ ఉంటారు. నానబెట్టిన దానివల్ల
ఈ ఫైటిక్ యాసిడ్ అనేది పోతుంది నట్స్ నుంచి. సో అప్పుడు ఈ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి బాగా పడతాయి అని చెప్పి అలా చెప్పారు. మనం పచ్చివి తినొచ్చు, వేయించుకొని తినొచ్చు, నానబెట్టుకొని తినొచ్చు. బట్ నానబెట్టుకొని తింటే మనకి ఎక్కువ లాభాలన్నమాట. అందుకే అలా చెప్తూ ఉంటారు. సో టైం ఉంటే నానబెట్టుకొని తినండి రోజు. లేదు అనంటే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తినేసేయండి. నెక్స్ట్ వచ్చి ఫిగ్స్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటానండి. మిక్సీకి వేసుకుంటాం ఈ ఫిగ్స్ అయితే. సో ఇక నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటి అనంటే, చాలా మంది కూడా డ్రై ఫ్రూట్స్ తింటారు, కానీ ఎంత తినాలో తెలియదు అనమాట. ఇప్పుడు నేను చెప్పా కదా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది వీటిల్లో అని చెప్పి. సో ఇది వినిన వాళ్ళు కొందరు ఏమనుకుంటారంటే, బాగా రోజు నేను ఇంత జీడిపప్పు ఇంత బాదం పప్పు తినేస్తాను, నా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతాను అని ఫీల్ అయిపోతారు. అలా తినకూడదండి. ఎంత మోతాదులో తినాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవి నట్స్, సీడ్స్ అన్నీ కూడా, వీటిలో సీడ్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్, మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. సో ఇవన్నీ కూడా 1 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా రోస్ట్ చేసుకొనైనా నానబెట్టుకొనైనా పర్వాలేదు. ఇక డేట్స్కి వస్తే రోజు ఒక 2-3 డేట్స్ తీసుకోవచ్చు. అలాగే ఒక 10 వరకు ఎండు ద్రాక్ష తీసుకోవచ్చు. అలాగే ఒక 2 డ్రై ఫిగ్స్ తీసుకోవచ్చు. ఇక ఈ వాల్నట్స్ వచ్చేసి ఒక 2-3 వాల్నట్స్, పిస్తా పప్పు అనుకోండి ఒక 10-15 పప్పులు, జీడిపప్పు కూడా ఒక 7-8, బాదం పప్పు కూడా సేమ్ 7-8. ఈ విధంగా తీసుకోవాలి. ఏదో హెల్దీ కదా అని చెప్పి రోజులో ఒక గుప్పెడు తినేయడం ఇలాంటివి కాదండి. ఏదో ఒక్కటి బాదం పప్పు తినేసాం, వాల్నట్స్ తినేసాము అనుకోవడం కాదు. అన్నీ తింటేనే హెల్దీ అనమాట. డేట్స్కి సీడ్స్ అన్నీ తీసుకుంటున్నానండి. అన్నీ నీట్గా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒలిచిపెట్టుకున్న డేట్స్, ఈ ఎండు ద్రాక్ష, డ్రై ఫిగ్స్, ఈ మూడింటిని కూడా మిక్సీకి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. అండ్ రిమైనింగ్ కూడా చూస్తే మీకు ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ కూడా అలానే ఉంచుకున్నాను నేను. సో ముందు ఇది పేస్ట్ చేసుకుందాం, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఇది ఆగుతూ ఆగుతూ తిరుగుతుంది మిక్సీ. కొంచెం స్పూన్తో కలుపుతూ చేసుకోవాలి, లేకపోతే స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ సీడ్స్, నట్స్ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అది కూడా నెయ్యి వేసి. ఈ గీ అనేది కూడా ఒక గుడ్ ఫ్యాటేనండి. మనకి ఏదైతే అన్రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే మంచిది అంటున్నారో వాటికన్నా గీ వాడడం మంచిది. చపాతీ కాల్చేటప్పుడు, అలాగే పప్పులో పోపు వేసుకునేటప్పుడు, ఇలాంటప్పుడంతా కూడా నూనె బదులు నెయ్యి వాడుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ వేయించుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ గీ అనమాట, మా అమ్మ చేసి పంపించింది. సో 1 స్పూన్ నెయ్యి. నెయ్యిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పప్పులన్నీ వేసేద్దామండి. ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్. అంతేనండి. అవిసె గింజలు, నువ్వులు మాత్రం ఫైనల్గా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి బాగా క్రంచీ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు ఎంత పెట్టినా డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అని చెప్పి. మీకు ఒక ట్రిక్ చెప్తానండి. మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టినా కూడా వాళ్ళైతే తినరు. కానీ మనం చేసేటప్పుడు వాళ్ళని కూర్చోపెట్టుకోను, లేదా వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ చెయ్యి కూడా పెట్టించి చేపిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో సింపుల్ ట్రిక్, మనం వాళ్ళని ఫుడ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేసుకుంటే వాళ్ళు ఫుడ్ తినే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అంతేనండి. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతూ ఉన్నాయండి. అందుకని చెప్పి లాస్ట్లో నువ్వులు, అవిసె గింజలు ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాం. సింపుల్ అండి. వేగాయా లేదా అని చెప్పి కావాలి అని అంటే లైట్గా ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అవుతాయి, అక్కడక్కడ మంచిగా బ్రౌనిష్గా రావడం లాంటిది. సో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. కొంచెం చిటపట్లాడుతూ ఉన్నాయన్నమాట నువ్వులు, అవిసె గింజలు. ఇకైతే స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని పక్కన తీసి పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మనం నెయ్యిలో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా డేట్స్ పేస్ట్, ఇదైతే వేసేస్తున్నాను. పేస్ట్ అనేది కొంచెం నెయ్యిలో ఫ్రై అవ్వాలండి. లైట్గా హీట్ ఎక్కిందండి, నెయ్యిలో కొంచెం ఫ్రై అయ్యింది డేట్స్ పేస్ట్ అనేది.
ఇప్పుడు మన కొబ్బరి పొడి ఉంది కదా, ఇదైతే వేసేస్తున్నాను. కావాలి అంటే ఒక 2 ఇలాచీ కూడా ఇందులో వేసి పొడి పట్టేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి పొడి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి 5 సెకండ్స్ అలా అలా అనేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసేస్తున్నాను. జస్ట్ ఆ డేట్స్ పేస్ట్ అనేది ఈ నట్స్ అన్నీ బైండ్ అవ్వడానికి మాత్రమేనండి. అలా అని చెప్పి ఎక్కువ ఖర్జూరం వేసుకోవద్దు. ఇదిగోండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేసింది. మనకి ఎక్కువగా నట్సే కనిపిస్తున్నాయి, చూసారా? కొంచెం లైట్గా చల్లారనిచ్చి లడ్డు చుట్టేసుకుందాము. ఇప్పుడు లైట్గా చేతికి స్టిక్ అవ్వకుండా ఉండడానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. మీడియం సైజ్ లడ్డు, మరీ పెద్ద దగ్గరలేదు, చిన్న దగ్గరలేదు, కొంచెం మీడియం సైజులో లడ్డు చుట్టేసుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. సో ఇదిగోండి, ఈ సైజ్ లడ్డు ఇలా చేసుకున్నాం కదా అని చెప్పి పండగ వచ్చింది ఇంట్లో లడ్డు చేశారు అని చెప్పి 4 తింటుంటారు. అలా తినకుండా లిమిటెడ్లో తినాలన్నమాట. ఏదైనా కూడా అతివృష్టి మంచిది కాదు, అనావృష్టి మంచిది కాదు అన్నట్టు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మంచిది కాదనమాట. ఈ సైజ్ లడ్డు అనుకోండి, 1 లడ్డు సరిపోతుంది. చిన్న చిన్న లడ్డూస్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటివైతే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినొచ్చు హ్యాపీగా. అక్క, మీ స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డు చేయండి, డ్రై ఫ్రూట్స్ తినొచ్చా, ఎలా తినాలి, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫుడ్ చెప్పండి, ఇలా చాలా అడుగుతూ ఉంటారు. సో అన్నిటికీ కూడా ఈ వీడియో ఆన్సర్ ఇచ్చింది అని నేను అనుకుంటున్నానండి. సో వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే నాకు రోజు ఒక 2-3 కామెంట్స్ అయినా వస్తాయి, వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఫుడ్స్ చెప్పండి అని చెప్పి. వాటిల్లో మెయిన్ ఈ డ్రై ఫ్రూట్సే. డైలీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇలాంటివన్నీ తినండి. చూసారు కదా మన డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హెల్దీగా లడ్డు చేసుకోవాలి అని అంటే అన్ని రకాలు మనకి నువ్వులు, అవిసె గింజలు, అన్ని రకాల పప్పులు వేస్ట్ చేసుకుంటే అప్పుడు చాలా హెల్దీ అనమాట. ఒకవేళ ఇలాగా ముక్కలు తగులుతూ నచ్చట్లేదా, పౌడర్స్ అయినా చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఇలా చేసి చూపించాను. ఈసారి ఎప్పుడైనా ఆ విధంగా కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ లడ్డు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. అండ్ మెయిన్గా ఇంకొక క్వశ్చన్ కూడా అండి, చాలా మంది కూడా బ్లడ్ పెరగాలంటే బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇలాంటివి తాగుతూ ఉంటారు. అండ్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినా కూడా, ఇలాంటప్పుడు అంతా కూడా మన బాడీలో హీమోగ్లోబిన్ పెరగాలి అని అంటే మనకు కావాల్సింది బీట్రూట్, క్యారెట్ ఇలాంటివన్నీ కాదండి, ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కావాలి. ఐరన్ రావాలి అని అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి. సో ఈ లడ్డు చూడండి ఎలా వచ్చింది, చూసారా? లోపలంతా కూడా మన ఫిగ్స్ లోపల ఉన్న సీడ్స్ ఇవైతే. మీకు కావాలంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, వాల్నట్స్, పప్పులు, అన్ని పప్పులేనండి, చాలా తక్కువ ఉంది డేట్స్ పేస్ట్ అయితే. క్రంచీగా సీడ్స్ అన్నీ తగులుతూ ఉన్నాయండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈ కిమియా డేట్స్ వేసాం కదా, దానివల్ల స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటుంది. చాలా బాగుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ లడ్డు. చేసుకుంటే మాత్రం డైలీ కంపల్సరీ ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటూ ఉంటాను ఎక్కువగా. కొందరైతే హనీ కూడా యాడ్ చేస్తూ ఉంటారండి. అసలు హనీయే యాడ్ చేయబడలేదు, ఈ డేట్స్తోనే ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది. ఫిగ్స్ కానీ ఎండు ద్రాక్ష ఇవి కూడా స్వీట్నెస్ ఎక్కువ ఇస్తాయి అనమాట. సో అందుకే అన్నీ యాడ్ చేశాను. అన్నీ కూడా హెల్దీ అనండి. నేను చేసిన లడ్డు సైజ్ అయితే రోజుకి ఒక్కటి చొప్పున తినండి, సరిపోతుంది. నేనైతే మార్నింగ్ టైం తినమని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. లేదు కుదరట్లేదు అంటే స్నాక్గా అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. స్కిన్ గ్లోగా ఉండడము, హెయిర్ ఫాల్ ఉంటే తగ్గడము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూతో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. హ్యాపీగా చేసుకోండి, హెల్దీగా తినేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ ఇచ్చేస్తాను. హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ హరిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.